దేవుడు ఒక మేలు చేసినప్పుడు వెంటనే మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆయనకి కీడును మనం చేస్తా ఉన్నాం. దేవుని దగ్గర నుంచి మనం చాలా కార్యాలు పొందుకున్నాం. అయితే మేలునకు ప్రతిగా మనం కీడు చేస్తా ఉన్నాం. మేలునకు ప్రతిగా కీడును మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు సపోజ్ మనం దేవుని దగ్గర నుంచి ఒక కార్యాన్ని పొందుకోవటానికి ఏం చేస్తూ ఉంటాం? ఫస్ట్ ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం. తర్వాత కృతజ్ఞతగా మనం ఉంటున్నామా అని ఆలోచన చేస్తే మన హృదయంలో, మన ముఖంలో దేవుడు చిరునవ్వును నింపాలనుకుంటే మనమేమో దేవునికి రిటర్న్ ఏమిస్తా ఉన్నాం అంటే బాధను మనం ఇస్తా ఉన్నాం. అవునా కదండి? బాధను మనం మిగులుస్తూ ఉన్నాం. దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశారు అన్నవారు నవ్వండి ఒకసారి. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, నవ్వని వాడు ఏంటంట? రోగి. నవ్వేవాడు యోగి, నవ్విచ్చేవాడు భోగంట. ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉన్నాం? నవ్వే లిస్టులో ఉన్నామా? నవ్విచ్చే లిస్టులో ఉన్నామా? లేకపోతే నవ్వని లిస్టులో ఉన్నామా? మన ముఖంలో చిరునవ్వును నింపాలనుకుంటున్నారు, కానీ దేవుడు మన హృదయంలో చిరునవ్వును నింపిన తర్వాత దేవునికి మనం గిఫ్ట్గా మనం ఏమిస్తున్నామంటే బాధ